హాయ్ అందరికీ, మన హీరో ప్రభాస్కి ఇష్టమైన బెండకాయ పచ్చిరొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఇది గోదావరి జిల్లాలో ఫేమస్ రెసిపీ అండి. టేస్ట్ భలే ఉంటుంది. దానికోసం నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక దాకా పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి, ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగాక శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసి, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే బెండకాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత అందులోనే పసుపు, కారం అండ్ సాల్ట్, నేనైతే కల్లుప్పు వేసాను. కల్లుప్పు చాలా బాగుంటుందండి టేస్ట్. వేసి కొంచెం వాటర్ వేసేసి ఉడకాలండి. బెండకాయ ముక్క మెత్తగా అయ్యేంత వరకు. బెండకాయ ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు అందులోనే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఎక్కువేం కాదు, కొంచెం చింతపండు రసం వేసేసుకుని ఉడికించుకోవాలి. ఉడికిన దాంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుని ఉడికించుకుంటే మన టేస్టీ బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అండి. టేస్ట్